మాజీ సీఎం జగన్పై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడం సిగ్గుచేటని అన్నారు. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లే వ్యక్తి జనసమూహాన్ని పెట్టుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. చిరునవ్వుతో పరామర్శించడానికి వెళ్లడం జగన్కే చెల్లిందని అన్నారు ఆయన. పాలన విధించాలంట. పాప మళ్ళా ఆయన టాబ్లెట్ ఉంది కదా, దాంట్లో పెద్ద హెడ్లైన్ పెట్టాడు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి ఆధారాలతో నివేస్తుంట. ఏం ఆధారంతో నివేస్తాను? ఆల్రెడీ అక్కడ ఆ కుర్రాడు నరకటం అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. అన్ని ఫుటేజ్లు వచ్చినాయి. పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. నా తెలిసి అతను రిమాండ్ కూడా పంపించారు. నీ దగ్గర ఆధారాలేంటి? నీ దగ్గర ఆధారాలేంటి? ఇంకా అక్కడ వ్యక్తిగతం దాన్ని తీసుకొచ్చి నువ్వు రాజకీయం చేయటం కోసం నిన్న ఉదయం 10 గంటలకి తాడేపల్లిలో బయలుదేరితే, వినుకొండ మనకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, మీడియా సోదరులందరికీ కూడా, హైవేలో చిలకలూరుపేట నుంచి వెళ్ళి చిలకలూరుపేట దగ్గర నుంచి స్ట్రైట్గా వినుకొండలో ఒక రూటు లేదు. గుంటూరు వచ్చి గుంటూరు దగ్గర మన బైపాస్లో నుంచి దిగి మన అక్కడ లాల్పురం రోడ్డు ఉంది. లాల్పురం రోడ్లో నుంచి వచ్చి నరసరావుపేట మీదుగా ఒక రూట్ ఉంది. 2 రూట్లు కూడా దాదాపు ఇది స్టేట్ హైవే, అది నేషనల్ హైవే. వెళ్ళడానికి రామారామి తాడేపల్లి నుంచి నాకు తెలిసినంత వరకు 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. కానీ నువ్వు నిన్న చేసిన తంతేంట్రా అబ్బాయి అంటే చూడండి, వాళ్ళ పేపర్లోనే పాపం వేసుకున్నారు జనమందరం. మళ్ళీ చూసి అంటే వీళ్ళ విజ్ఞత అనేది ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూడండి. రాష్ట్రపతి పాలన విధించాలంట. పాప మళ్ళా ఆయన టాబ్లెట్ ఉంది కదా, దాంట్లో పెద్ద హెడ్లైన్ పెట్టాడు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి ఆధారాలతో నివేస్తుంట. ఏం ఆధారంతో నివేస్తాను? ఆల్రెడీ అక్కడ ఆ కుర్రాడు నరకటం అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. అన్ని ఫుటేజ్లు వచ్చినాయి. పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. నా తెలిసి అతను రిమాండ్ కూడా పంపించారు.